హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో యాజ్ ఆల్రెడీ ప్రామిస్డ్, నేనైతే ఇవాళ వీడియోలో మీకు కంప్లీట్ గా గిట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఆల్రెడీ మీరు కానీ గిట్ ఇంట్రొడక్షన్ చూసినట్లయితే మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది వాట్ ఈస్ గిట్ హబ్ అని చెప్పి. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో అసలు గిట్ కమాండ్స్ ఏంటి, దాన్ని ఎలా ఫాలో అవ్వాలి, అండ్ ఆల్సో గిట్ హబ్ లో అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనం ఎలా అయితే వర్క్ చేయాలి, లైక్ ఒక వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఈ వీడియోలో మీరు తెలుసుకునే ఇన్ఫర్మేషన్ వచ్చిందనా, గిట్ కమాండ్స్ అండ్ కొన్ని లైనక్స్ కమాండ్స్ అండ్ డేటాని యూజింగ్ లైనక్స్ కమాండ్స్ ఎలా మనము మన లోకల్లో లైక్ ఫోల్డర్స్ క్రియేట్ చేయాలి, టెక్స్ట్ ఫైల్స్ క్రియేట్ చేయాలి అని, అండ్ ఈ డేటాని గిట్ హబ్ లోకి ఎలా పుష్ చేయాలి, అండ్ అక్కడ నుంచి మనం ఎలా పుల్ చేసుకోవాలి. సో ఈ అన్ని డీటెయిల్స్ నేను క్లియర్ కట్ గా నీట్ గా ఈ వీడియోలో అయితే ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఈ వీడియోని ఎక్కడిగానే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకు క్లారిటీ అనేది ఒకటి వస్తుంది అనమాట. యా, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో యా, లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గిట్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం మన సిస్టమ్ లో. సో దానికి మీరు చేయాల్సిందల్లా, మీ దగ్గర ఏదో ఒక బ్రౌజర్ మీరు ఓపెన్ చేసుకోండి. ఎదర్ ఇట్ మే బి క్రోమ్, ఎడ్జ్, ఎనీథింగ్. యా, సో బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత మీరు టైప్ చేయాల్సింది వచ్చి గిట్ ఎస్సిఎం. సో టైప్ చేసిన వెంటనే ఫస్ట్ లింక్ అన్నమాట, మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మీకు డౌన్లోడ్స్ కనిపిస్తుంది కదా, ఈ డౌన్లోడ్స్ దగ్గర బేస్డ్ ఆన్ మీ ఓఎస్ బట్టి మ్యాక్, విండోస్ ఆర్ లైనక్స్, సో సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో నాది విండోస్ కాబట్టి నేను విండోస్ అయితే సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తుంటుంది, లైక్ స్టాండ్ అలోన్ ఇన్స్టాలర్, లేకపోతే పోర్టబుల్, ఇలా చాలా ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది వచ్చిందన స్టాండ్ అలోన్. స్టాండ్ అలోన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 64 ఉంది కదా విండోస్ అని, సో ఈ సెటప్ ని సెలెక్ట్ చేసుకోండి. అది కాకుండా కింద జియుఐ ఇట్లా ఉన్నాయి కదా, సో వీటిని అయితే ఇన్స్టాల్ చేసుకోకండి. ఇది మనకి ఈజీగా ఉంటుంది. సో మీరు దాన్ని క్లిక్ చేయాల్సిన వెంటనే మీకు ఒక జస్ట్ ఒక ఫైల్ అయితే ఇన్స్టాల్ అవుతుంది అనమాట. మీరు ఏ పాత్ సెట్ చేయాల్సిన పని లేదు, అసలు మీరు ఇంకే సెట్టింగ్స్ మార్చాల్సిన పని లేదనమాట. జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ తీసుకుంటే డేటా సరిగ్గా రాదు, టైం తీసుకుంటుంది. నథింగ్, అంతే, ఇన్స్టాల్ అయిపోతుంది. ఇప్పుడు మన సిస్టంలో అసలు గిట్ ఇన్స్టాల్ అయ్యిందా లేదా, ఫస్ట్ వన్ గిట్ ఇన్స్టాలేషన్ అయ్యిందా లేదా ఎలా చెక్ చేసుకుంటామో చూసేద్దాం. చిన్న వెరిఫికేషన్, మీరు వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. సిఎండి అని చెప్తే మీకు కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఒక చిన్న కమాండ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. గిట్ ఇన్స్టాలేషన్ తర్వాత వర్షన్ అన్నమాట. ఇది ఎంటర్ ఇచ్చిన వెంటనే మీకు ఇక్కడ ఎలా అయితే చూపిస్తుందో గిట్ వర్షన్ అని చెప్పి, అలా చూపిస్తే మీకు మీ సిస్టంలో సక్సెస్ఫుల్ గా గిట్ అనేది ఇన్స్టాల్ అయిపోయినట్టు అనమాట. ఓకే, లేదు అంటే ఇలా మీకు గిట్ వర్షన్ ఇచ్చినప్పుడు కొన్ని ఎర్రర్స్ ఏదైనా వచ్చాయి అంటే మీ సిస్టంలో గిట్ అనేది ఇంకా ఇన్స్టాల్ అవ్వలేదు అని. ఒకవేళ ఇలా వచ్చింది అంటే గిట్ అనేది మీ సిస్టంలో సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయిపోయినట్టు అనమాట. సో మన సిస్టంలో అయితే నాకు లైక్ నేను ఇన్స్టాల్ చేసిన వర్షన్ వచ్చిందని 2.4.7. మీకు ఇప్పుడు ఏదైనా లేటెస్ట్ వర్షన్స్ కూడా వచ్చి ఉండొచ్చు. దాన్ని క్లోజ్ చేసండి. ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇప్పుడు మనం చేసేది ఏంటంటే, నేను మీకు ఒక లైక్ ఒక ఫ్లో చెప్తాను. మన లోకల్లో ఫోల్డర్స్ క్రియేట్ చేద్దాం, మన లోకల్లోనే కొన్ని టెక్స్ట్ ఫైల్స్ యాడ్ చేద్దాం. ఫస్ట్ మన లోకల్ మొత్తం రెడీగా పెట్టుకుందాం. ఓకే, తర్వాత మనము గిట్ హబ్ గురించి ఆలోచిద్దాం. ఫస్ట్ గిట్ ని యూజ్ చేసుకొని మన లోకల్లో ఎలా అయితే వర్క్ చేసుకోవాలో నేర్పిస్తాను. ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఈ ఫస్ట్ స్టెప్ లో మీరు ఏదో ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు నేను గిట్ ట్యూటోరియల్ ఎట్లయితే క్రియేట్ చేసుకున్నానో మీరు కూడా ఏదో ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోండి. దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన వెంటనే సిస్టమ్ లైక్ ఆ ఫోల్డర్ లోకి వచ్చి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత షో మోర్ ఆప్షన్స్, ఇక్కడ ఓపెన్ ఇన్ టెర్మినల్ అని ఉంది కదా, అదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. లేకపోతే
వన్ మినిట్. ఓపెన్ ఇన్ టెర్మినల్ ఆర్ ఎల్స్ యూ కెన్ సెలెక్ట్ గిట్ బ్యాష్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఎవరికైనా గిట్ బ్యాష్ ఉంటే సేమ్ అది కూడా ఇలానే వర్క్ అవుతుంది. నాకేంటంటే ఓపెన్ టెర్మినల్ చేసినప్పుడు మీకు డిఫరెన్స్ కనిపించదు. సో నేను గిట్ బ్యాష్ అయితే ఓపెన్ చేస్తాను. ఇక్కడ గిట్ బ్యాష్ అయితే ఓపెన్ అయిపోయింది. Yes. ఇలా ఇంటర్ఫేస్ వచ్చిందా? ఇప్పుడు ఏం చేయాలి అంటే మీకు కూడా సేమ్ టెర్మినల్ ఓపెన్ చేసి కూడా ఇట్లే ఉంటుంది, కాకపోతే అది మొత్తం వైట్ అండ్ బ్లాక్ లో ఉంటుంది, ఇది కొంచెం కలర్స్ లో ఉంటుంది. సో దట్ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట, అందుకే ఇది ఓపెన్ చేశాను. అండ్ సో నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక కమాండ్స్ అయితే కొన్ని చూపించాలి అనుకుంటున్నాను. ఎస్. సో ఇక్కడ మీరు కానీ ఈ కమాండ్స్ లైక్ మీకు ప్రీవియస్ గా తెలిసినా తెలియకపోయినా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకు అని చెప్పి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ జస్ట్ డెఫినేషన్స్ చెప్తాను, మీకు ఫర్దర్ గా ప్రాక్టికల్ చేసేటప్పుడు బాగా అర్థమవుతుంది. ఈ లైనక్స్ కమాండ్స్ ఏంట్రా అంటే మనం ఎట్లయితే మాన్యువల్ గా లైక్ రైట్ క్లిక్ చేసి ఫోల్డర్ క్రియేట్ చేయడము, దాంట్లో లోపలికి వెళ్ళి టెక్స్ట్ ఫైల్ యాడ్ చేయడం అలా చేస్తాము, అలా కాకుండా గిట్ లైనక్స్ కమాండ్స్ కొన్ని యూజ్ చేసి ఆటోమేటిక్ గా కమాండ్స్ తో ఫోల్డర్ క్రియేట్ చేయడం, దాంట్లో ఒక ఫైల్ యాడ్ చేయడం, ఆ ఫైల్ ఎడిట్ చేయడం. సో ఈ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు అనమాట, ఫైల్ డిలీట్ చేయడం ఇలాగ. సో ఫస్ట్ వన్ వచ్చిందన్న ఎల్ఎస్ అన్నమాట. ఎల్ఎస్ అంటే లిస్ట్ చేస్తుంది అనమాట, లైక్ మనం ఉన్నటువంటి ఫోల్డర్ పాత్ లో ఏమేం ఫైల్స్ ఉన్నాయో అవంతా లిస్ట్ చేస్తుంది. దెన్ ఎంకేడిఐఆర్ సెకండ్ వన్ వచ్చిందన్న, ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేయడానికి అది యూజ్ చేస్తాం అనమాట. జస్ట్ తెలిసి పెట్టుకోండి, ప్రాక్టికల్ గా మీకు అర్థమవుతుంది. సిడి అంటే పర్టికులర్ పాత్ లోకి డైరెక్టరీ చేంజ్ చేయడానికి సిడి వాడతాం. అండ్ దెన్ టచ్ అన్నమాట. టచ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఒక ఫైల్ క్రియేట్ చేయడానికి. లైక్ ఇక్కడ ఫోల్డర్ సపరేట్, ఫైల్ సపరేట్. ఫోల్డర్ అంటే లైక్ మనం నార్మల్ గా కంట్రోల్ షిఫ్ట్ అని ప్రెస్ చేసి చేస్తాం కదా, ఫైల్ అంటే దాంట్లో మనం ఏదో ఒకటి యాడ్ చేసుకోవచ్చు అనమాట అలా. అండ్ దెన్ విఐ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. విఐ ఎందుకంటే టెక్స్ట్ దాంట్లో రాయడానికి అనమాట, ఒక ఫైల్లో టెక్స్ట్ ని రాయడానికి విఐ అనేది యూజ్ చేస్తాం. సో ఇవి బేసిక్ కమాండ్స్. గిట్ మీరు యూజ్ చేసినా చేయకపోయినా కొన్ని బేసిక్ కమాండ్స్ తెలుసుకోవాలి, అవే ఈ లైనక్స్ బేసిక్ కమాండ్స్ అన్నమాట. సో ఇప్పుడైతే మనం ప్రాక్టికల్ గా చేసేద్దాం. ఓకే, ఫోల్డర్ లోకి వచ్చేద్దాం. అండ్ గిట్ బ్యాష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఆల్రెడీ నోట్ చేసి పెట్టుకుంటారు కదా, కమాండ్స్ చూస్తే ఫస్ట్ మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం, ఆ ఫోల్డర్ లోపల ఒక ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఫోల్డర్ క్రియేట్ చేసుకోవడానికి కమాండ్ వచ్చిందని ఎంకే డిఐఆర్. ఒక ఫోల్డర్ నేమ్ చెప్పండి, కెన్ టేక్ యాజ్ అ శాంపుల్. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ సైమల్టేనియస్ గా మీరు కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఎంకేడిఐఆర్ శాంపుల్ అని ఇవ్వగానే శాంపుల్ అనే ఫోల్డర్ మనకు క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే శాంపుల్ లోపలికి వెళ్దాం. దానికి ఉన్న కమాండ్ ఏంటంటే సిడి స్పేస్ పర్టికులర్ ఫోల్డర్ నేమ్ శాంపుల్. ఎస్. ఇప్పుడు మనం శాంపుల్ లోపల ఉన్నాం. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనం ఒక టెక్స్ట్ ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం. దానికి మీకు సైమల్టేనియస్ గా చూడాలి అంటే ఓ చార్జ్ లేదు. సిడి అంటే ఏం లేదు, ఇట్లా దీనిపై మనం డబుల్ ట్యాప్ చేస్తే ఎట్లయితే మనం ఒక లోపలికి వస్తామో అలానే అన్నమాట. ఇప్పుడు మన శాంపుల్ అనే ఫోల్డర్ లోపల ఉన్నాం, మీరు పాత అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. దీంట్లో ఒక ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం. ఫైల్ క్రియేట్ చేసుకోవడానికి కమాండ్ టచ్ అన్నమాట. ఏం చేద్దాం, హలో డాట్ టీఎక్స్టీ టెక్స్ట్ ఫైల్ ఒకటి యాడ్ చేశాను. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే అక్కడ హలో డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ ఒకటి యాడ్ అయిపోయిందా, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు ఈ ఫైల్లో మనం కొన్ని యాడ్ చేద్దాం, లైక్ టెక్స్ట్ అనేది యాడ్ చేద్దాం. దానికి విఐ హలో డాట్ టీఎక్స్టీ. సో ఈ కమాండ్ ఇచ్చిన వెంటనే మనకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది కదా. సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా టెక్స్ట్ యాడ్ చేయడానికి అవ్వదు అనమాట. సో ఏం చేయాలంటే ఇలా స్క్రీన్ వచ్చిన వెంటనే ఐ అని ప్రెస్ చేయాలి. సో గాడ్,
యా, ఇలా ఇక్కడ ఐ వచ్చిన వెంటనే మనకు ఇన్సర్ట్ అనే ఆప్షన్ చూపించింది కదా, ప్రెస్ చేసిన వెంటనే. సో ఇప్పుడు మనం అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. హలో గాయస్, వెల్కమ్ టు గిటాబ్ ట్యూటోరియల్. ఓకే, ఈ టెక్స్ట్ అయితే నేను రాస్తాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఎగ్జిట్ అవ్వాలి కదా. సో దానికి మనం ఇప్పుడు ఇన్సర్ట్ ఆప్షన్ నుంచి బయట రావాలి. బయట రావాలంటే ఎస్కేప్. దీన్ని సేవ్ చేసి ఎగ్జిట్ అవ్వాలి కాబట్టి :WQ. సో ఆటోమేటిక్ గా ఎగ్జిట్ అయిపోయాం అనమాట. ఇప్పుడు అసలు ఇందులో రాసిన టెక్స్ట్ సేవ్ అయిందా లేదా తెలుసుకోవాలి అంటే క్యాట్ అన్నమాట. క్యాట్ హలో డాట్ మన ఫైల్ నేమ్ టెక్స్ట్. సో మనం ఇదే కదా రాసాము, హలో గైస్ వెల్కమ్ టు గిట్హబ్ ట్యూటోరియల్. సేమ్ అక్కడ ఇది కూడా చూపించింది. యా, ఇది అన్నమాట మనం బేసిక్ లైనక్స్ కమాండ్స్ ఎలా యూజ్ చేయాలి, ఎలా ఫైల్స్ క్రియేట్ చేసాము, టెక్స్ట్ ఎలా ఉంది దీంట్లో అని చెప్పి మన ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మన సెకండ్ స్టెప్ గిట్ హబ్ లోకి వెళ్దాం. గిట్ హబ్ లోకి వెళ్ళి అక్కడ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుందాం. అక్కడికి ఈ డేటా మొత్తాన్ని మన గిట్ హబ్ లోకి ఎలా పుష్ చేయాలో చూసేద్దాం. ఓకేనా? ఎస్. ఇయర్ దానికోసం మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గిట్ హబ్ అకౌంట్ అయితే ఉండాలన్నమాట. సో జస్ట్ మీరు ఏదో ఒక బ్రౌజర్ లోకి వెళ్ళి గిట్ హబ్ అని చెప్పి టైప్ చేయండి. మీ ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. సో ఇలా వచ్చిన వెంటనే నార్మల్గా నేను ఆల్రెడీ లాగిన్ లో ఉన్నా కాబట్టి నాకు ఇలా వస్తుంది. మీరు ఆల్రెడీ లైక్ అకౌంట్ లేకపోతే యూజర్ నేమ్ ఈమెయిల్ అడుగుతుంది. ఇక్కడ కింద లైక్ క్రియేట్ అకౌంట్ అని చెప్పి ఇచ్చేసారంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట. ఇది మీకు కనిపించే ఇంటర్ఫేస్ అనేది. నన్ను కొంచెం పక్కన పెడతాను. ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇది మన ప్రొఫైల్ సెక్షన్ అన్నమాట. ఈ డాష్ బోర్డ్ అండ్ ప్రొఫైల్ ఉంది కదా, ఇది మన సెక్షన్. అండ్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేయండి. నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఆమ్, మీరు గాన నాది గిట్హబ్ ఇంట్రడక్షన్ క్లియర్ గా కానీ చూసినట్లయితే నేను అక్కడ రెపాజిటరీస్ అనేసి ఒకటి మెన్షన్ చేస్తుండే. రెపాజిటరీస్ ఆర్ నథింగ్ బట్ ఫోల్డర్ అని కూడా చెప్పాను. ఇప్పుడు మనం ఎలా అయితే ఫస్ట్ లోకల్లో ఏం చేసామో ఇక్కడ కూడా అదే చేద్దాము. లోకల్లో ఫస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఫోల్డర్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. దానికి నేమ్ ఇక్కడ రెపాజిటరీస్ అంటాము. అది ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే మీ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది కదా, ఇక్కడ న్యూ అని చెప్పి కనిపిస్తుంటుంది. నా కర్సర్ గమనించినట్లయితే న్యూ అని చెప్పి జస్ట్ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ ఇలా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెపాజిటరీ నేమ్, లైక్ మన గిట్హబ్ నేమ్, ఓనర్ అని చెప్పి ఉంది కదా. అండ్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ విజిబిలిటీ పబ్లిక్ లేదంటే ఇంకేమన్నా లైక్ ప్రైవేట్ గా పెట్టుకోవాలి ఈ ఫోల్డర్ ని అని చెప్పేసి. రెపాజిటరీ నేమ్ అనేది మీ ఇష్టం, ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఏం పెడదాం? ప్రాజెక్ట్ 1 అని చెప్పి పెట్టుకుందాం. ఓ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటాం. శాంపుల్ ప్రాజెక్ట్ పెడదాం. ఎస్. అండ్ ఇక్కడ చూస్ అవైలబిలిటీ, విజిబిలిటీ ఉంది కదా, సారీ అవైలబిలిటీ అంటున్నా, విజిబిలిటీ ఉంది కదా, అది ఎప్పుడు పబ్లిక్ లో పెట్టుకోండి. లేదు ఈ ఫోల్డర్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఎవరికి షేర్ చేయకూడదు అనుకుంటున్నాను, ఓన్లీ యాక్సెస్ ఉండాలి పర్సన్స్ కి అంటే మీరు ప్రైవేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీని విజిబిలిటీ పబ్లికే పెట్టేసుకుందాం మనము. ఏం లేదు, నెక్స్ట్ జస్ట్ క్రియేట్ రెపాజిటరీ క్లిక్ చేయడమే. క్లిక్ చేసిన వెంటనే చూడండి మన రెపాజిటరీ నేమ్ తో ఒక ఫైల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇదే మన లైక్ ఫోల్డర్ పాత్ అన్నమాట. దాని యొక్క లైక్ ఫోల్డర్ అండ్ దాని యొక్క పాత్ వచ్చిందని ఇక్కడ ఉంది. కొంచెం కిందికి మీరు కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ లో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, బట్ స్టిల్ ఓకే, మేనేజబులే. ఇక్కడ లింక్ ఉంది చూసారు, దీన్ని కాపీ చేసుకోండి.
కాపీ చేసుకున్నాను, ఎక్కడ చూపిదు బట్ అది కాపీ అయి ఉంటుంది. మనం ఈ లింక్ తోనే మన లోకల్లో ఉన్నటువంటి డేటాని గిట్ హబ్ లో రెపాజిటరీకి కనెక్ట్ చేస్తాం అనమాట. యా, కాపీ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా మన ఫోల్డర్ లోకి అయితే వచ్చేసేయండి. ఇక్కడ గిట్ బ్యాష్ అయితే ఓపెన్ చేసుకోండి. ఆల్రెడీ ఓపెన్ లో ఉంటే ఓకే, లేకపోతే తర్వాత మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేసినా కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. సో ఇప్పుడు మనం ఆల్రెడీ శాంపుల్ ఫోల్డర్ లోపల ఉన్నాం కాబట్టి మన గిట్ హబ్ కమాండ్స్ అనేది చూసేద్దాం. ఎట్లయితే ఇప్పుడు లైనక్స్ కమాండ్స్ చూసి ఫోల్డర్స్ అన్ని క్రియేట్ చేసాము, ఒకసారి నేను మీకు గిట్ హబ్ కమాండ్స్ అన్ని చూపిస్తాను. సో ఆ కమాండ్స్ యూజ్ చేసి ఇప్పుడు ఫోల్డర్ని ఎలా లింక్ చేయాలో చూసేద్దాం. బట్ బిఫోర్ దాట్, యా, సో ఇదే అన్నమాట మనకు గిట్ హబ్ యొక్క కమాండ్స్ అన్ని. టేక్ ఎ స్క్రీన్ షాట్ ఆర్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. git init, git status, git commit, git logs. సో నేను 1 సెకండ్ ఒక్కొక్కటి పాజ్ చేశాను, జస్ట్ ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. డన్, డన్. ఇప్పుడు వీటిలోకి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ కమాండ్ చూద్దాం, గిట్ ఇనిట్ అనమాట. సో ఎందుకు ఈ గిట్ ఇనిట్ అనే కమాండ్ యూజ్ చేస్తాంరా అంటే ట్రాక్ చేయడం కోసం అనమాట. యాజ్ ఒక ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే, మనం ఎక్కడైతే ట్రాక్ చేయాలి అనుకుంటున్నామో, సో లైక్ మీ ఇంటి దగ్గర కావచ్చు, లేదంటే మీ ఆఫీస్ వర్క్ ప్లేస్ లో కావచ్చు, ఒక సీసీ ఫుటేజ్ అనేది మనం పెడతాం. ఎందుకు? ట్రాకింగ్ ఉండాలి. లైక్ ఎక్కడ ఏం జరుగుతుందో మనం లేకపోయినా కూడా అది ట్రాక్ చేస్తూ ఉండాలి. సో మనకి ఎప్పుడైతే అవసరమో అప్పుడు వెళ్ళి ఆ రికార్డింగ్ ఓపెన్ చేసి, ఓ 11:40కి ఏం జరిగింది, 12:10కి ఏం జరిగింది, సో మొత్తం ట్రాక్ చేస్తాం కదా. దానికి ఏం చేస్తారు మీరు? ఒక పర్టికులర్ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఇనిషియలైజ్ చేస్తారు సీసీ ఫుటేజ్ ని. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా అప్లై చేయండి. సో ఈ గిట్ ఇనిట్ అనే కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఇది ఎక్కడైతే సెట్ చేస్తామో, ఎక్కడైతే దీని సెటప్ మొత్తం పెడతామో అది అక్కడి నుంచి ట్రాక్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. సో మీరు ఈ గిట్ ఇనిట్ దగ్గర కానీ తప్పు చేశారు అంటే ఫస్ట్ ఫస్ట్ స్టెప్పే. సో కొన్ని లైక్ మీరు ఎప్పుడైతే ఒక గ్రూప్ తో వర్క్ చేస్తుంటారో చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. లైక్ ఎందుకంటే నేను ఇక్కడ స్టార్టింగ్ లో ఈ యొక్క మిస్టేక్ చేశాను, దానివల్ల లైక్ ప్రాజెక్టే మళ్ళీ సెకండ్ టైం చేయాల్సి వచ్చింది, అలా అన్నమాట. సో ఈ మిస్టేక్ అయితే మీరు చేయకండి. ఎక్కడ ఇనిషియలైజ్ చేయాలి, ఎక్కడి నుంచి ట్రాక్ చేయాలి అనేది మాత్రం గ్యారంటీగా ఒకసారి అనుకోండి. లైక్ ఎక్కడి నుంచి ఫైల్స్ ట్రాక్ చేయాలి అని చెప్పి కరెక్ట్ గా ఇనిషియలైజేషన్ అయితే ఇవ్వాలన్నమాట. ఇది గిట్ ఇనిట్ అనేది. గిట్ స్టేటస్ ఇవంతా కూడా నేను చెప్తాను. బట్ మనకి ఇప్పుడు మెయిన్ గా యూస్ అయ్యేది వచ్చిందని ఈ లాస్ట్ అన్నమాట, 11, 12, 13, 14. 11 వచ్చిందని గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అని చెప్పి ఏదో యూఆర్ఎల్ ఆఫ్ ప్రాజెక్ట్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాను కదా. ఈ కమాండ్ మనకు మన లోకల్లో ఉన్నటువంటి ఫోల్డర్ ని మన రిమోట్ లో ఉన్నటువంటి గిట్ హబ్ రెపాజిటరీ ఉంది కదా, సో దానికి లింక్ చేయడం కోసము ఇది యూజ్ అవుతుంది అనమాట. లైక్ మనం ఇంతసేపటి నుంచి చెప్తున్నాము, మన లైక్ లోకల్ డేటాని గిట్ హబ్ లోకి సెండ్ చేస్తాము అని. సో ఎలా సెండ్ చేస్తాము? దే షుడ్ బి లైక్ ఒక పాత్ ఉండాలి కదా లింక్ చేసుకోవడం కోసము. అదే ఈ లింక్ అన్నమాట, లైక్ గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అని చెప్పేసి. అండ్ ప్రతి ఒక్క గిట్ కమాండ్ కి మనకు ప్రీవియస్ గా ప్రిసీడింగ్ ఒక గిట్ అనేసి యాడ్ అవుతుంది అనమాట. సో ఈ కమాండ్స్ యూజ్ చేసి ఇప్పుడైతే మనం వర్క్ చేసేద్దాం, ఎలా మనం పుష్ చేయగలుగుతాము మన డేటాని అని చెప్పి. బయట వచ్చేద్దాం. సిడి, ఇది ఇక్కడ నుంచి కూడా ట్రాక్ చేద్దాం, నో ఇష్యూస్. ఓ, ఇక్కడ గిట్ బ్యాష్ అనేది ఓపెన్ చేద్దాం. మీరు టెర్మినల్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, గిట్ ఇన్నిట్ అయితే చేసేద్దాం. ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఏ స్టెప్స్ అయినా చేయగలం అనమాట, దానికి ముందే ఏం చేయకూడదు.
సో ఇలా చూపించిన వెంటనే మనకి ఇక్కడ ఏం చెప్తుంది, ఇనిషియలైజ్డ్ ఎంటీ గిట్ రెపాజిటరీ. సో ఇక్కడ నుంచి అయితే మనం గిట్ అనేది ట్రాక్ చేయమని చెప్పి మనం డిఫాల్ట్ గా అయితే మెన్షన్ చేసాము. అండ్ ఈ గిట్ ఫోల్డర్ ని కొంతమంది చూడలేరు అనమాట, ఎందుకంటే కొన్ని ఫైల్స్ హిడెన్ లో ఉంటాయి. జస్ట్ వ్యూలోకి వెళ్ళి హిడెన్ ని ఎనేబుల్ చేశారంటే ఈ ఫైల్ ని చూస్తారు మీరు. అండ్ ఇప్పుడు మనం పాత్ అయితే సెట్ చేసేద్దాం. గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్. సో ఇక్కడ ఆరిజిన్ అంటే ఏంటంటే జస్ట్ నేమ్ అన్నమాట. మనం దీనికి ఏ నేమ్ అని ఇచ్చుకోవచ్చు, బట్ బై కన్వెన్షన్ ప్రతి ఒక్కరు ఆరిజిన్ అని చెప్పి ఫాలో అవుతారు. సో మనం కూడా అదే ఫాలో అవుతాం. అండ్ బేసిక్ గా ఇక్కడ మనకు కంట్రోల్ వి ప్రెస్ చేస్తే కాపీ పేస్ట్ అవ్వదు అనమాట. రైట్ క్లిక్ ఇచ్చి చేసుకోవాలి. మేబీ కాపీ అయినట్లేదు. విల్ సి. కాపీ. విల్ కమ్ టు ఫోల్డర్, డాష్, పేస్ట్. ఎస్. సో ఇలా అయితే గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ తర్వాత మీకు ఏం ఎర్రర్స్ రాకూడదు. ఒకవేళ అలా ఎర్రర్స్ వచ్చాయంటే రెక్టిఫై చేయడానికి ట్రై చేయండి. యూ కెన్ యూస్ ఎనీ టూల్స్ లైక్ చాట్ జీపీటీ ఆర్ గూగుల్. ఇలా ఇప్పుడైతే మనం పాత అయితే సెట్ చేసాం అనమాట. ఒకసారి గిట్ స్టేటస్ చూద్దాం. అసలు లైక్ నార్మల్ వర్డ్స్ ఎట్లయితే ఉంటాయి ఇది కూడా అలానే అనమాట. లైక్ గిట్స్ నార్మల్ గా స్టేటస్ అంటే ఏంటి, లైక్ మనం ఇప్పుడు ఒక వర్క్ చేస్తున్నాము. సో మీ వర్క్ యొక్క స్టేటస్ ఏంటి అంటే ఏం చెప్తాము, లైక్ అది కంప్లీట్ అయిందా, లేకపోతే ఇంకా ఆ వర్క్ రన్నింగ్ లో ఉందా, లేదా డెడ్ లైన్ ఇంకా ఎక్స్టెండ్ చేయాలా, ఇలా ఉంటుంది కదా. సేమ్ అలానే అనమాట, ఇది స్టేటస్ ఇస్తుంది. లైక్ మన ఫోల్డర్ లో గిట్ ఇంకా దాని యొక్క మెమరీలో కొన్ని ఫైల్స్ సేవ్ చేసిందా లేదా, లేకపోతే ఏమైనా క్యూలో ఉన్నాయా సేవ్ చేయాల్సినవి, అలా మెన్షన్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనకి ఇక్కడ కొన్ని ఫైల్స్ రెడ్ కలర్ లో అయితే కనిపిస్తున్నాయి కదా, వీటి మీనింగ్ ఏంట్రా అంటే ఆ ఫైల్స్ ఇంకా మన అవి అన్ట్రాక్డ్ లో ఉన్నా అనమాట. సో దాన్ని ఇంకా గిట్ ట్రాక్ చేయడం స్టార్ట్ చేయలేదు, అందుకని చెప్పి అది రెడ్ కలర్ లో ఇచ్చింది. సో ఇప్పుడు మనం దాన్ని ట్రాక్ లోకి యాడ్ చేద్దాం. దానికి మనం చేయాల్సిన కమాండ్ వచ్చిందన్న గిట్ యాడ్ డాట్. డాట్ అంటే లైక్ ఏ ఫైల్స్ అయితే అన్ట్రాక్ లో ఉన్నాయో కంప్లీట్ అన్ని ఫైల్స్ ని ట్రాక్ చేయమని చెప్పి చెప్పేస్తాం అనమాట. అలా కాకుండా ఓన్లీ నాకు ఒక పర్టికులర్ ఫైల్ మాత్రమే ట్రాక్ చేయని చెప్తే మనం అక్కడ డాట్ ప్లేస్ లో ఫోల్డర్ నేమ్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు నార్మల్ గా అయితే డాట్ ఆల్ ఇచ్చేద్దాము, సేవ్ అయితే అన్ట్రాక్డ్ గా ఉంటాయి, ప్రతి ఒక్కటి ట్రాక్ అయిపోతాయి అనమాట. ఓ, వార్నింగ్ ఇన్ ద వర్కింగ్ కాపీ. ఓకే, నో ఇష్యూస్. ఇప్పుడు ఇంకోసారి గిట్ స్టేటస్ అయితే చూద్దాము. సో ఇప్పుడు కానీ చూసినట్లయితే మనకు అది గ్రీన్ కలర్ లోకి వచ్చేసింది, అంటే శాంపుల్ అనే ఫోల్డర్ ట్రాక్ అవుతుంది, దాని లోపల ఉన్న హలో డాట్ టీఎక్స్టీ కూడా ట్రాక్ లోకి వచ్చింది అనమాట. సో మనం అన్ని లైక్ ఫైల్స్ అన్ని ట్రాక్ లో ఉన్నాయి, ఇప్పుడు మనము దీన్ని సేవ్ చేసుకొని పుష్ చేయొచ్చు అనుకున్నప్పుడు ఒక కమిట్ ఇచ్చుకోవాలన్నమాట. సో ఈ కమిట్స్ తోనే గిట్ అనేది ట్రాక్ చేస్తుంది, లైక్ ఎవరు ఈ కమిట్ ఎవరు చేశారు, సో ఈ చేంజెస్ ఎవరు చేశారు, ఏ టైం కి చేశారు, సో ఇవంతా గిట్ దీంతోనే యూజ్ చేస్తుంది అనమాట. సో కమాండ్ వచ్చిందన్న గిట్ కమిట్ -m. హియర్ -m ఇండికేట్స్ లైక్ ఎ మెసేజ్ అన్నమాట. ఒక మెసేజ్ ఇవ్వాలి ఆ కమిట్ ఇచ్చినప్పుడు, అసలు ఎందుకు ఈ కమిట్ చేస్తున్నాం అని చెప్పి. మనం ఇప్పుడు ఏమిద్దాం, సేవింగ్ హలో డాట్ టీఎక్స్టీ ఫైల్. ఓకే, ఏమైనా రాసుకోవచ్చు మీరు ఆ డబుల్ కోట్స్ లో. ఓకే, వన్ ఫైల్ చేంజ్ 3 ఇన్సెషన్స్. సో ఇది ఏం జరిగిందని చెప్పి ట్రాక్ అన్నాం కదా, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ని ట్రాక్ చేస్తుంది గిట్ అనేది, అందుకే ఇట్ ఈస్ వెరీ పాపులర్. ఓ, ఏంటిది. ఓకే, ఇప్పుడు ఇంకొకసారి గిట్ స్టేటస్ అయితే చూసేద్దాం. సో మళ్ళీ మనకు అక్కడ రెడ్ కలర్ లో ఏం రాకూడదు అనమాట. ఆన్ బ్రాంచ్ మాస్టర్ నథింగ్ టు కమిట్ వర్కింగ్ ట్రీ క్లీన్. ఓకే, ఇలా ఆన్ బ్రాంచ్ మాస్టర్ నథింగ్ టు కమిట్ అని వచ్చిందంటే మన ప్రతి ఒక్క ఫైల్ ట్రాక్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈజీగా పుష్ చేసేసుకోవచ్చు అనమాట. ఆ పుష్ చేసే ముందు ప్రతి ఒక్కరు మనం లైక్ అది ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఏంట్రా అంటే గిట్ హబ్ లో ఎప్పుడు మనకు ఒక
లైక్ డిఫాల్ట్ మాస్టర్ అనే ఒక ఫైల్ అయితే ఒక బ్రాంచ్ అయితే ఉంటుంది. ఎప్పుడు దానిలోకి డైరెక్ట్ గా మన కోడ్ అయితే పుష్ చేయకూడదు అనమాట. మనం ఎప్పుడు కొన్ని ఫైల్స్ ని పుష్ చేసేటప్పుడు ఒక బ్రాంచ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఆ బ్రాంచ్ క్రియేట్ చేసుకొని దాంట్లోకి పుష్ చేసి తర్వాత మర్జ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ బ్రాంచ్ క్రియేట్ చేసుకోవాలి అంటే మనకు ఒక కమాండ్ ఉంది, గిట్ చెక్అవుట్ -b అంటే మళ్ళీ బ్రాంచ్ అన్నమాట. మనం ఒక బ్రాంచ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో బేసిక్ గా అది ఒక సెట్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తున్నారు టుగెదర్ గా అంటే వాళ్ళ నేమ్స్ అయితే సేవ్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు నా నేమ్ ఇచ్చాను ఇక్కడ. ఓకే. సో ఈ చెక్అవుట్ అనేది ఏం చేస్తుందంటే బ్రాంచ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉంటే ఆ బ్రాంచ్ లోకి స్విచ్ అయిపోతుంది, లేదంటే ఆ బ్రాంచ్ ని క్రియేట్ చేసి స్విచ్ అవుతుంది అనమాట. లైక్ ప్రీవియస్ గా ఇక్కడ మనం చూస్తే మాస్టర్ అని చెప్పి ఉంది, కానీ ఇప్పుడు లోకి అని వచ్చింది. లైక్ అంటే ఇప్పుడు లోకి అనే బ్రాంచ్ క్రియేట్ చేసింది, దాంట్లోకి స్విచ్ కూడా అయిపోయింది అనమాట. అది దీని యొక్క మీనింగ్. ఇప్పుడు గిట్ స్టేటస్ నథింగ్ టు కమిట్. ఇప్పుడు మనం అయితే ఈజీగా పుష్ చేసుకోవచ్చు అనమాట. గిట్ పుష్ ఆరిజిన్. ఆల్రెడీ ఇక్కడ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చెప్పాను కదా నేమ్, ఇక్కడ ఆరిజిన్ అని చెప్పి మనం నేమ్ ఇచ్చాం కదా, దేంతో మ్యాచ్ అవ్వాలంటే ఇక్కడ ఆల్రెడీ గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అని చెప్పి ఇచ్చాం కదా. సో ఇక్కడ ఈ ఆరిజిన్ ని ఇక్కడ లైక్ మీరు నేమ్ కానీ డిఫరెంట్ గా చేంజ్ చేస్తే ఇక్కడ ఇచ్చిన నేమ్ మారాలన్నమాట. సో ఇప్పుడు మనం ఎక్కడికి పుష్ చేస్తున్నాం, లోకి అనే బ్రాంచ్ మన గిట్హబ్ లోకి ఆ బ్రాంచ్ లోకి పుష్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ మనం ఏదైతే చేంజెస్ అన్ని చేస్తామో లైక్ త్రూ కమాండ్స్ గిట్ అని చెప్పి అవంతా రిఫ్లెక్ట్ అయ్యేది మనకు గిట్ హబ్ లో అనమాట, లోకి. సో ఆ బ్రాంచ్ లోకే కదా మనం మూవ్ చేయాలనుకుంటున్నాము. అండ్ చూసుకోండి లైక్ కన్వెన్షన్ కూడా చూసుకోవాలన్నమాట. లేకపోతే మళ్ళీ లైక్ లోకి అనే బ్రాంచ్ ఎగ్జిస్టింగ్ లో లేదు అని చెప్పి మనకి ఎర్రర్ వస్తుంది. అండ్ ఇట్ విల్ టేక్ లైక్ 5 seconds or 10 seconds అన్నమాట. ఇలా సక్సెస్ఫుల్ గా న్యూ బ్రాంచ్ లోకి టు లోకి పుష్ అయ్యింది. క్లియర్ గా ఇది ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తుంది అనమాట. లైక్ ఎన్ని బైట్స్ ఉంది, ఎన్ని కిలో బైట్స్ ఉంది, అసలు ఏ డేటా షేర్ అవుతుంది, ఎక్కడికి షేర్ అవుతుంది. లైక్ చూడండి, శాంపుల్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక రెపాజిటరీ ఉంది, దాంట్లో లోకి అనే బ్రాంచ్ ఒకటి ఉంది, దాంట్లోకి ఈ కోడ్ అంతా పుష్ చేసాము అని చెప్పి ఇది చెప్తుంది. బట్ వి స్టిల్ డోంట్ నో అది పుష్ అయ్యిందా లేదా, అసలు రియల్ గా గిటబ్ లో ఆ డేటా ఉందా లేదా అని చెప్పి. ఇప్పుడు మనం వెరిఫై చేసుకోవడం కోసం అక్కడ అవుట్పుట్ మనం ముందే గెస్ చేద్దాం. ఏం ఉండాలి అంటే శాంపుల్ అనే ఫోల్డర్ ఉండాలి, దాని లోపల hello.txt అని చెప్పి ఒక ఫైల్ ఉండాలి, దాని లోపల టెక్స్ట్ హలో గైస్ వెల్కమ్ వెల్కమ్ టు అవర్ వెల్కమ్ బ్యాక్ ఏదైతే రాసాము గిటాబ్ ట్యూటోరియల్ అని చెప్పి ఈ టెక్స్ట్ అయితే ఉండాలన్నమాట. సో ఉందా లేదా, అలా ఉంది అంటే మనం మన కోడ్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అయినట్టు. ఒకసారి చూద్దాం. గిటాబ్ లోకి వచ్చేసి జస్ట్ ఒకసారి రీఫ్రెష్ చేద్దాం, ఎందుకంటే ఇది వెబ్సైట్ కాబట్టి రీఫ్రెష్ చేయకపోతే మనకు డేటా మొత్తం అనేది కరెక్ట్ గా రాదన్నమాట. ఓకే. రీఫ్రెష్ చేసిన తర్వాత చూస్తే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక బ్రాంచ్ అయితే క్రియేట్ అయిందా, లోకి అని చెప్పి ఒక బ్రాంచ్ అయితే క్రియేట్ అయింది. అండ్ మనం అనుకున్నట్టుగానే ఇక్కడ శాంపుల్ అనే ఫోల్డర్ కూడా ఉందన్నమాట. దాని లోపలికి వెళ్ళి చూద్దాం. నెక్స్ట్ దాని లోపల hello.txt కూడా ఉంది, అంటే మన కోడ్ అనేది కరెక్ట్ గా వర్క్ అయింది. లైక్ మన కమాండ్స్ అన్ని కరెక్ట్ గా వర్క్ అయ్యాయి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ hello.txt లో మనం రాసినటువంటి కంటెంట్ ఉందా లేదా ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. ఎస్, అఫ్ కోర్స్ ఉంది, ఉంటుంది కూడా, ఎందుకంటే మనకి ఎక్కడ కానీ ఎర్రర్ అనేది రాలేదు కాబట్టి. హలో గైస్ వెల్కమ్ టు గిట్హబ్ ట్యూటోరియల్. సో యా, ఇప్పుడైతే మనము సక్సెస్ఫుల్ గా పుష్ అయితే చేసేసాం అనమాట. అంటే మన లోకల్ డేటా నుంచి రిమోట్ లకి ఎలా డేటా అనేది సెండ్ చేయాలో మీకు అర్థమైపోయింది కదా. దిస్ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు రివర్స్ లో చూద్దాం, లైక్ గిట్హబ్ నుంచి మనం లోకల్లోకి ఎలా పుల్ చేసుకోగలుగుతాం. దానికోసం నేను జస్ట్ ఈ టెక్స్ట్ ఫైల్లోనే కొన్ని చేంజెస్ అయితే చేస్తాను. ఎడిట్ క్లిక్ చేసి దిస్ టెక్స్ట్ ఈస్ యాడెడ్ ఫ్రమ్ గిట్హబ్ రిమోట్ అని ఇద్దాం. సో ఇక్కడ మనకు
కమిట్ చేంజెస్ అని చెప్పి క్లిక్ చేయాలన్నమాట సేవ్ చేయడం కోసం. అండ్ ఇక్కడ కమిట్ మెసేజ్ అడుగుతుంది. ఎలా అయితే మనము మన లోకల్లో ఏదైనా చేంజెస్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత కమిట్ మెసేజ్ ఇచ్చాము యూజింగ్ కమాండ్, ఇక్కడ కూడా ఒక డిఫాల్ట్ గా అడుగుతుంది అనమాట. లైక్ డిఫాల్ట్ గా అప్డేట్ హలో డాట్ టీఎక్స్టీ అని చెప్పి ఇచ్చింది. ఓకే, కమిట్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు చూడండి, దీంట్లో అప్డేట్ హలో డాట్ టీఎక్స్టీ అని చెప్పి కమిట్ మెసేజ్ అయితే చూపిస్తుంది కదా. యా, దీన్ని మనం అక్కడ పుల్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. మన ఫోల్డర్లోకి వచ్చేద్దాం. గిట్ బ్యాష్ ఓపెన్ చేయండి. గిట్ పుల్ చేద్దాం. గిట్ పుల్ ఆరిజిన్ ఏ బ్రాంచ్ లో ఉంది? అది స్టిల్ ఇప్పుడు ఇంకా అది లోకి అనే బ్రాంచ్ లోనే ఉందన్నమాట. ఓ, కుడ్ నాట్ ఫైండ్ రిమోట్ రెఫరెన్స్ లోకి, సారీ. చూసారా, లోకి అనే బ్రాంచ్ ఫస్ట్ ఇది కేస్ సెన్సిటివ్ అన్నమాట. నేను స్మాల్ లెటర్ ఇచ్చాను, బట్ ఫస్ట్ అనేది ఇది క్యామెల్ కేస్ లో ఉంది. గిట్ పుల్ ఆరిజిన్ లోకి, ఇప్పుడే చెప్పాను, అప్పుడే నేనే మిస్టేక్ చేస్తున్నాను. యా, ఇక్కడ గానే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ కంప్లీట్ టెక్స్ట్ ని ఏమని చెప్తుంది? శాంపుల్ లోపల హలో డాట్ టీఎక్స్టీ అని ఒక ఫోల్డర్ ఉంది, దాంట్లో 2 ఇన్సెషన్స్ అయితే జరిగాయి. లైక్ ప్లస్ ప్లస్ అని ఉంది అంటే 2 లైన్స్ అనేది యాడ్ అయినట్టు అనమాట. అదే మైనస్ మైనస్ అని వస్తే 2 లైన్స్ అనేది డిలీట్ అయిపోయినట్టు అనమాట. సో కంప్లీట్ డేటా అనేది మనకి ఇస్తుంది అనమాట. చెప్పాను కదా, ఒక్క సింగిల్ లెటర్ చేంజ్ అయినా కూడా గిట్ అనేది ఈజీగా ట్రాక్ చేస్తుంది అని. ఇప్పుడు మనం ఫోల్డర్ లో అయితే చూసేద్దాం అసలు ఇంతకీ ఆ టెక్స్ట్ యాడ్ అయ్యిందా లేదా. చూసారా? హలో గైస్, వెల్కమ్ టు GitHub tutorial. This text is added from GitHub remote. ఎస్, దిస్ ఆల్ లైక్ బేసిక్స్ అన్నమాట. ఇది లేకపోతే మీరు ఇంకెన్ని కమాండ్స్ చేయాలన్నా కూడా అవ్వదు. సో మిస్టేక్స్ ఇక్కడ కన్నా మనం ఎక్కువ చేసామంటే నెక్స్ట్ అసలు ఫర్దర్ గా చేయడానికే ఉండదు, మొత్తం కొలాప్స్ అయిపోతుంది మన ప్రాజెక్ట్. ఇప్పుడు మన రిమోట్ నుంచి లైక్ మన లోకల్ నుంచి రిమోట్ కి ఎలా పంపించాలి, రిమోట్ నుంచి మన లోకల్లోకి డేటాను ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నీ చూసాం కదా. ఇంకొక చిన్న విషయం చెప్తాను గిట్ హబ్ గురించి, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లైక్ ఇప్పుడు ఇంకొక బ్రాంచ్ ఏదైనా క్రియేట్ చేసాము అనుకోండి. లైక్ ప్రజెంట్ మనకు ఓన్లీ ఒక్కటే బ్రాంచ్ ఉంది. ఇప్పుడు ఒక 2 to 3 బ్రాంచెస్ ఉన్నాయనుకోండి. ఆ బ్రాంచెస్ అన్నిటిని మనం మర్జ్ చేయాలి అనుకుంటున్నాం, లైక్ టుగెదర్ గా ఉండాలి కోడ్ మొత్తం అనుకున్నప్పుడు పుల్ రిక్వెస్ట్ లోకి రావాలన్నమాట. వచ్చి న్యూ పుల్ రిక్వెస్ట్ అని చెప్పి క్లిక్ చేయాలి. ఇక్కడ నీట్ గా కంపేర్ దేన్ని దేంట్లోకి పంపించుకోవాలి, బేస్ ఏదనుకుంటున్నారు, బేస్ ఇన్ ద సెన్స్ మొత్తం కోడ్ ని ఏ బ్రాంచ్ లోకి పంపించాలి అనుకుంటున్నారు అని చెప్పి. ఇక్కడ లైక్ ఒక మాస్టర్ అనే బ్రాంచ్ అని ఉండింది అనుకోండి, మొత్తం డేటాని మాస్టర్ లోకి మర్జ్ చేసేస్తాం అనమాట. జస్ట్ క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అంటాము, దాన్ని కింద మనకు ఆప్షన్ మర్జ్ అని చెప్పి వస్తుంది. క్లిక్ చేసామంటే మొత్తం కోడ్ మాస్టర్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. దిస్ హౌ గిట్ అండ్ గిట్ హబ్ వర్క్స్ అనమాట. సో యా, నేనైతే ఇది కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను, చేసేసాను. దీంట్లో మీకు ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు మీరు చేయగలుగుతున్నారు, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? నేను ఇంకా చాలా కమాండ్స్ కూడా మిస్ చేశాను, బట్ అవంతా మనం ఎక్స్ప్లోర్ చేయాలి. వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే, లేకపోతే ఇంకా మీరు కొత్తగా ఏదైనా ట్రై చేసి దాంట్లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేసేయండి. అండ్ నేను దాన్ని చూసి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ గిట్ అండ్ గిట్ హబ్ చేసేటప్పుడు ప్రాక్టికల్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అండ్ చాలా థింగ్స్ కూడా మనం నేర్చుకోవచ్చు. నాకు తెలిసి ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరికి యూస్ కూడా అవుతుంది. సో మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే ఎవరికి యూజ్ ఉందో వాళ్ళకి షేర్ చేయడం, అండ్ ఈ వీడియోని లైక్ చేయడం, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.